ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వైశాఖ మాసము, వైశాఖ పురాణము, 19వ అధ్యాయము, పిశాచత్వ విముక్తి. దీని గురించి ఈరోజు అందరం తెలుసుకుందామండి. నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్యమును ఇంకనూ వివరించుచూ ఉన్నాడు. శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహత్యమును దయయుంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించను. శృతదేవుడు ఇట్లనెను: రాజా, జన్మజన్మల పుణ్యం ఉన్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను, వ్రతముల గొప్పదనమును తెలుసుకొనవలేను. బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభ లాభములు మీకు మున్ముందు కాలమున ఉండుట చేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును? వినుము. వైశాఖ మాసమున సూర్యుడు మేషరాశి యందు ఉండగా ప్రాతకాల స్నానము ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరగని కథను విని యథాశక్తి దానములను చేసిన వారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖ పురాణమును చెప్పుచూ ఉండగా దాన్ని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. రౌరవమును నరకమును పొంది పిశాచమై ఉండును. అందులకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను, వినండి. ఈ కథ పాపములను నశింపచేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ, వినము అని చెప్పడం మొదలుపెట్టాను. పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దూర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు అనువారు అచ్చట ఉండిరి. వారిద్దరును మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బాగుగా చదివినవారు, అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నము మాత్రమే భుజింతురు, మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట భృగు ప్రసరవణమును తీర్థ సమీపమున ఉండిరి. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథల యందు ఆసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీకథలను వివరించును. శ్రీహరి కథలను ఎవరైనా చెప్పుచో శ్రద్ధగా వినుము. వీరెవరునూ లేనిచో విష్ణు కథలను తలుచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచూ ఉండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్ళు తన పనులను మాని వానిని వినవలను. అట్లు వినేవారు ఉన్నచో రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణు కథలను వివరించము. దూరం ఉన్న తీర్థములలో స్నానము చేయుట కన్నా, దూరము ఉన్న క్షేత్రములను దర్శించుట కన్నా, కర్మానుష్టమును కన్నా వానికి విష్ణు కథల యందు ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచున్నచో తాను కూడా వినండి. వినువారున్నచో శ్రీహరి కథలను తన్మయుడై వివరించుము. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినము. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులతో బాధపడుచున్నతో కూపస్నానము చేసి శ్రీహరి కథలను చింతించును. విష్ణు కథాశ్రవణము లేనప్పుడు సర్వకార్యములను చేసుకునము. విష్ణు కథా సమాసక్తునకు సంసార బంధము ఉండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును, విష్ణు భక్తి పెరుగును. విష్ణువుపై ఆసక్తియు సజ్జనుల యందు ఇష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునకు పరబ్రహ్మము వాని హృదయమున స్మరించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా. దుష్టులు కర్మలనెన్నింటిని చేసినను వ్యర్థములే. గ్రుడ్డి వానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్ధిని సాధింపవలేను. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానములు ఫలించును. కావున పెక్కు మార్లు విష్ణు కథాశ్రవణము, ధ్యానము, మననము ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోటు గంగాతీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము. విష్ణు కథ లేని చోట మరణించినవాడు తామసమును అను నరకమును పొందును. శ్రీహరి ఆలయమున గాని
కృష్ణమృగము అంటే ఒక విధముగా లేడి కానీ విష్ణు కథ కానీ సజ్జనులు కానీ లేని చోట మరణించిన వారు పెక్కు జన్మల ఎందుకుగా జన్మింతురు. సత్యనిష్ఠుడు ఈ విధముగా ఆలోచించి విష్ణు కథ శ్రవణము, ప్రసంగము, మననము, స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచెను. ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజ జపాది కర్మలనైన ఇష్టము. వారిని ఎప్పుడునూ మానక పట్టుదలతో చేయుచూ ఉండును. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైనా చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మకలాపము పాడగునని దూరముగా పోవును. అతనిని అనుసరించి ఉండు వారును స్నానాది కర్మలను ఆచరించి తన ఇంటి పనులను చేసుకొనుట అందు ఇష్టం కలవాడై ఉండును. ఇట్లా ఎంతకాలం గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము, చింతనము, స్మృతి మున్నగునవి ఎరుగడు. ఇట్టి అహంకారి కొంత కాలమునకు మరణించను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై భిన్న కరుణుడను పేర ఉండెను. జమ్మి చెట్టు నందు నివసించుచూ ఉండును. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు, ఎండిన పెదవులు, నోరు కలవాడై ఉండెను. ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరముల కాలము ఉండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచూ ఉండెను. ఆకలి దప్పకి కలిగి అవి తీరును పొందు సాయము లేక ఉపాయము లేక మిక్కిలి బాధపడుచూ ఉండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగాను, జలము ప్రళయాగ్ని వలనను, ఫలపుష్పాదులు విషముగాను ఉండేటివి. ఈ విధముగా కర్మ పరాయణుడగు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలను పడెను. నిర్జరమైన ఆ అడవి అంతటడు మిక్కిలి బాధపడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠేనపురమునకు పోవుచు ఆ ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధలను అనుభవించుచున్న భిన్న కర్ణుని చూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకు అని ధైర్యం చెప్పి వాని బాధకు కారణము అడిను. అతడును నేను కర్మనిష్ఠుడను వాడను, దుర్వాస మహాముని శిష్యుడును, కర్మపరతంత్రుడనై శ్రీహరి కథాశ్రవణాదులను చేయని వాడును, మూఢుడనై కర్మలనే ఆచరించుట వలన ఇట్టి వాడినైతిని. తన వృత్తాంతమంతయు వానికి చెప్పాను. ఆ అదృష్టవశమున మీ దర్శనం అయినది, నన్ను మీరే రక్షింపవలేను అని పలు విధములుగా ప్రార్థించను. వాని పాదములపై పడి దుఃఖించను. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను 2 గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన వాని ఫలము వానికి శోధకముగా సమర్పించను, ధారపోసెను. ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచ రూపము పోయి దివ్యదేహము కలిగెను. కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానమునెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు వెళ్ళెను. సత్యనిష్ఠుడను వైశాఖ మాస మహిమకు విస్మయపడుచు తన గమ్యముగు పైఠేనసపురమునకు పోయెను. శృతకీర్తి మహారాజా, కావున శ్రీహరి కథల ప్రసంగము, శ్రవణము, మననము, స్మృతి మున్నగునవి కలగచోటు సర్వతీర్థముల కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమైనని ఎరుగుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది. గంగా తీరవాసులకు ఇహలోక భోగములు, ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథ అను గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చితములు సుమా అని శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపముని ఈ విధముగా వివరించెను. ఏకో వసి సర్వభూతాంతరాత్మా ఏకం రూపం బహుధా యః కరోతి తమాత్మస్థం యే ను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్ష సర్వభూతాదీనా సత్సాక్షి చైష కేవలో నిర్గుణశ్చ. ఏకో నారాయణో అద్వితీయోऽస్తి కశ్చిత్ ఏక ఏవ శినో నిత్యసక్తో న్యక్తఫలం పురుషా బహునాత్రకీ ముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేద భిన్నస్తు క్రీడతే పరమేశ్వరః అని
శృతదేవుడు శృతకీర్తి భగవంతుని తత్వమును వివరించను అని నారదుడు అంబరీషునకు తెలియచేసెను. ఓం తస్సత్. మరి చైత్ర బహుళ అమావాస్య నందు పానకం నిండిన కలశమును దానమిచ్చిన గయలో 3 మార్లు శ్రాద్ధము పెట్టినంత ఫలము కలుగును. పానకము పండు సాయంకాలము దానము ఇచ్చిన పితృదేవతలకు సంతుష్టి కలుగును. కస్తూరి, కర్పూరము, వట్టివేళ్ళు, మల్లెలు కల పానక కలశ పాత్రను చైత్ర అమావాస్య నాడు దానమిచ్చినచో పితృదేవతలకు షణ్ణవతి శ్రాద్ధములు చేసిన ఫలము కలుగును. మరి రేపటి అధ్యాయంలో పాంచాల రాజు రాజ్య ప్రాప్తి గురించి మనం తెలుసుకుందామండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.